హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు చైతన్య. ఈ వీడియో సెప్టెంబర్ 13th ఎపిసోడ్ అనమాట. సో బేసిక్గా ఈ ఎపిసోడ్కి ముందర ఏం జరుగుతుంది అంటే, బిగ్ బాస్ కొన్ని టాస్క్లు అయితే పెట్టడం జరిగింది. సో ఆ టాస్కుల్లో ఎవరెవరు ఎంత గెలుచుకున్నారు, ఏ టీం ఏ క్లాన్ ఎంత గెలుచుకుంది అనేది అయితే బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేస్తారు స్టార్టింగ్లో. సో ఫస్ట్ అందరికన్నా ఎక్కువ గెలుచుకునేది మణికంఠ అండ్ నిఖిల్ టీం. సో కెరాటం టీం అనమాట. వీళ్ళ టీం అయితే ఎక్కువ గెలుచుకుంది. అందరికన్నా తక్కువ గెలుచుకుంది నైనికా టీం. వాళ్ళు 75,000 గెలుచుకుంటారు. సో వీళ్ళు వచ్చేసి 2,45,000 గెలుచుకుంటారు. అదంతా తీసుకెళ్ళి ప్రైజ్ మనీకి యాడ్ చేస్తారు. బేసిక్గా విన్నర్స్ ప్రైజ్ మనీకి ఈ అమౌంట్ని యాడ్ చేస్తారు. ఓవరాల్గా 5,45,000 అయితే అవుతుంది ఇది. ఆ తర్వాత విష్ణు పృథ్వీతో చెప్తుంది అనమాట. ఏమని, నిఖిల్ కన్నా నువ్వు స్ట్రాంగ్, బట్ అయినా కూడా నువ్వు ఎందుకు ఓడిపోతావు అంటే, నీకు అర్థమవుతుందా నువ్వు ఎందుకు ఓడిపోతున్నావు అని చెప్పి అడుగుతుంది అనమాట. ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతున్నాడు పృథ్వీ ఇక్కడ. నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావో తెలుసా అంటే, ఎక్కడికి వెళ్ళిపోయేది అని అడుగుతున్నాడు. అయితే నువ్వు నీ అగ్రెసివ్నెస్ని కొంచెం తగ్గించుకోవాలి, యాంగర్ మేనేజ్మెంట్ రాదని చెప్పి సీతను విష్ణుప్రియ అంటున్నాడు. తర్వాత తన్ని ఇలా దువ్వుతుంటే అప్పుడు నిఖిల్ వచ్చి వాడిని ఇలానే చెడగొట్టనని చెప్పి అంటున్నాడు అనమాట. అది. సో నిజానికి పృథ్వీ యాంగర్ మేనేజ్మెంటే కాదు, పృథ్వీ గేమ్ ఆడే స్టైల్ రాంగ్ కంప్లీట్లీ. పృథ్వీ ఎప్పుడు కూడా స్ట్రైట్గా గేమ్ ఆడలేదు. సో ఫస్ట్ ఆ టాస్క్లో చూసినట్టయితే పక్కన వాళ్ళైతే అది పడేస్తాడు. నిన్న టాస్క్లో చూసినా కూడా ఆ బాల్స్ని పడేస్తాడు, నిఖిల్ బాల్స్ని పక్కకు నెట్టేస్తాడు. సో బేసిక్గా ఏంటంటే, గేమ్ ఆడాల్సిన విధంగా గేమ్ ఆడితే పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ స్విమ్మింగ్ పూల్ టాస్క్లో ఏమన్నా మణికంఠను పట్టుకుందామని చూస్తారు, వాళ్ళ టీం మెంబరే పడిపోయి వాళ్ళే ఓడిపోతారు, వేరే టీం మెంబర్ గెలుస్తారు. సో ఓవరాల్గా పృథ్వీ చేసే దానివల్ల పృథ్వీకే కాదు వాళ్ళ టీంకి కూడా ఎటువంటి ఉపయోగం అయితే లేదు. నెక్స్ట్ అభయ్ అబౌట్ మణికంఠ మీద జోక్స్ వేస్తుంటారు. అంటే మణికంఠ సాక్స్ గేమ్లో దూరంగా ఉన్నారు, కార్నర్లో ఆడుకుంటూ ఉన్నాడు అని చెప్పి జోక్స్ వేస్తుంటే వీళ్ళందరూ నవ్వుతూ ఉంటారు. అయితే మణికంఠకి అది వినపడి వచ్చి, నేను భయపడేమి అలా ఆడలేదు, నాకు ఎంత వరకు వచ్చో నేను అంతవరకు ఆడాను, అందులో నవ్వుకోవాల్సిందంత ఏం లేదు, నవ్వొద్దని చెప్పి వీళ్ళకి వార్నింగ్ ఇచ్చి, నేను ఇప్పుడు నాకు అసలు మనుషులతో కలవడమే కష్టం, అయినా కూడా నాకు ఇదంతా కొత్తగా ఉంది, అయినా కూడా కలుస్తున్నాను, ఇలాంటి జోక్స్ అయితే వేయొద్దని చెప్పేసి వీళ్ళకి వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. అది బేసిక్గా మణికంఠ చాలా బెటర్ కంపారిటివ్లీ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు చూసుకున్నట్టే. కానీ మణికంఠ మీద సరదాగా జోక్స్ వేస్తే తీసుకోలేని పరిస్థితి. సో వీళ్ళు కూడా కొంచెం అది అర్థం చేసుకొని బిహేవ్ చేస్తే బెటర్. అది. సో ఇందులో అందరూ ఒకలా తీసుకోవాలని లేదు కదా. సో మణికంఠ వేరే వాళ్ళ మీద జోక్ వేయాలన్నా కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకొని వచ్చి జోక్ వేస్తాడు బేసికల్లీ. ఎందుకంటే ఓం గారు మాట్లాడినట్టుగా మాట్లాడతానని చెప్పి ఒకసారి మాట్లాడి చూపిస్తాడు, ఇమిటేట్ చేసి చూపిస్తాడు. దానికి ముందు ఓం గారి దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చి చేసి చూపిస్తాడు. అదేవిధంగా మనోడు భయపడి ఆడలేదు అంటే ఎవరైనా కొంతమంది హట్ అవుతారు. సో ఇట్స్ మణికంఠ చెప్పడంలో తప్పేం లేదు, తనకు నచ్చలేదు కాబట్టి తను చెప్పాడు. నెక్స్ట్ వచ్చేటప్పటికి సోనియా విష్ణు గురించి మాట్లాడుతుంది మళ్ళీ. సో సోనియాకి విష్ణు గురించి బ్యాక్ బిచ్చింగ్ చేయడం తప్ప ఇంకొక పని లేదు. బేసిక్గా అక్కడ బ్రెడ్ కాల్చి ఒకరికి ఇస్తుంటే విష్ణు వెళ్ళి కష్టపడి చేసిన వాడికి మాడిపోయిన బ్రెడ్ అని చెప్పి చిన్న జోక్ ఏదో వేస్తుంది. ఆవిడకి తోచిన విధంలో ఆవిడ జోక్ వేస్తుంది. అదే తీసుకునే వాళ్ళు జోక్గానే తీసుకున్నారు, వేసిన వాళ్ళు జోక్గానే వేశారు. మధ్యలో వాళ్ళకి వీళ్ళకి లేని జాలిం లోషను ఈ సోనియాకి ఎందుకో నాకైతే అర్థం కాలేదు. సో ఇక్కడ సోనియా ఖచ్చితంగా రాంగ్. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అంటుంటే నిఖిల్ ఎందుకు అంటుంటాడు. ఎందుకు అంటే రెచ్చగొడుతుందంట. ఈవిడ ఎందుకు రెచ్చిపోవాలి, సంబంధం లేదు కదా మ్యాటర్. వాళ్ళ మ్యాటర్ వాళ్ళు చూసుకుంటారు. జోక్ వేసింది దీని మీద కాదు, వేరే వాళ్ళ మీద వాళ్ళు చూసుకుంటారు. ఎప్పుడు ఇలానే రెచ్చగొడుతుంది అది ఇది అని చెప్పి చాలా మాటలు లూజ్ అవుతుంది. సోనియా ఆల్రెడీ బయట బాగా నెగిటివ్ ఉంది, ఇప్పుడు ఇలాంటి చేసుకుంటూ వెళ్తే ఇంకాస్త నెగిటివ్ అవుతుంది సోనియా. ఇక్కడ నిఖిల్ అప్పటికి చెప్తాడు. నిఖిల్ అయితే చాలా క్లారిటీగా చెప్పాడు, అవును వాళ్ళని జోక్ చేస్తే వాళ్ళు సరదాగా తీసుకుంటే మధ్యలో నీకెందుకు అంటే, నేను నీకు చెప్పానా అంటది. తను ఫీల్ అవుతానని తను చెప్పింది కాబట్టే కదా నిఖిల్ ఆ మాట అనాల్సి వచ్చింది. నేను అందుకే చెప్పనన్నాను, తను ఎప్పుడు ఇలానే చేస్తుంది, వేరే వాళ్ళ రిలేషన్లో వేలి పెట్టి వాళ్ళ రిలేషన్ని పాడు చేస్తుంది అని చెప్పి మాట్లాడుతుంది. బేసిక్గా ఇంటెన్షన్ ఏంటి అంటే, ఆ రోజు అడిగింది ఇంకా మనసులో పెట్టుకొని దాని మీదే ఇంకా సోనియా విష్ణుప్రియ గురించి మాట్లాడుతుంది. బేసిక్గా వేరే వాళ్ళ రిలేషన్ని చెడగొడుతుంది అని మాట్లాడుతుంది. అంటే వీళ్ళ రిలేషన్ గురించి అడిగింది కదా, దాని గురించి మాట్లాడుతుంది. అది.
సో ఓవరాల్గా ఇక్కడ చూసినట్టయితే సోనియాదే రాంగ్, నిఖిల్ చాలా పర్ఫెక్ట్గా చెప్పాడు. వాళ్ళు సరదాగా ఉంటే మధ్యలో నీకెందుకు, పోనీ అడుగు అంటాడు. నేను ఎందుకు అడగాలి, నాకు సంబంధం లేదు, నీకు సంబంధం లేదు, నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు అంటాడు. సరదాగానే గట్టిగానే వేసాడు. స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ అయితే సోనియాని నిఖిల్ అడగడం అయితే జరిగింది ఇక్కడ. కానీ సోనియా ఒప్పుకోరు కదా, ఆవిడ అది ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం అర్థం కాదు. ఒక మనిషి అంటే నీకు ఇష్టం లేనప్పుడు ఆ మనిషి ఏం చేసినా తప్పులా అనిపిస్తుంది. నాకు తెలిసి అప్పుడు జరిగింది ఇంకా మనసులో పెట్టుకొని స్టిల్ తనని ఇంకా బ్యాడ్ వేలోనే తను చూస్తుంది. తను ఏం చేసినా దీనికి ఇంకా తప్పుగానే కనపడుతుంది. ఇంకంతే, దానికి ఇంకా లాజిక్ లేదు బేసికల్లీ. ఒకళ్ళ గురించి మనం బ్యాడ్గా మాట్లాడితే వాళ్ళు మనల్ని ఏదైనా అంటే మనం దాన్ని రియాక్ట్ అవ్వాలి. కానీ మనల్ని ఏమన్నప్పుడు ప్రతి దాంట్లోనే వాళ్ళని తప్పు పెట్టడం అనేది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. నెక్స్ట్ మార్నింగ్ సాంగ్. అండ్ మధ్యలో భాషా గారి గురించి కూడా మాట్లాడుతుంది. భాషా గారు నన్ను నామినేట్ చేస్తారో ఏమో, నిన్న నేను పెద్దరికం చూపించి ప్రతి దాంట్లోనూ పెద్దరికం తరహాలో ఏజ్ చూపించుకొని నెగ్గించుకుంటున్నాడు తను మాట్లాడినట్టుగా ఉంటుంది అనమాట. సో నిన్న గేమ్లో ఏమవుతుంది అంటే భాష బెనిఫిట్ ఆఫ్ డౌట్ అని చెప్పి డౌట్ కింద ఇచ్చామంటాడు. అదే తిను చేస్తుంది. బేసిక్గా భాషా గారు చెప్పారని తను చేసిందని వీళ్ళ ఒపీనియన్. కానీ అక్కడ ప్రేరణ ఏం చెప్తుంటే మీరు చెప్పకపోయినా నాకు ఆ ఐడియా వచ్చింది, బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఇచ్చేద్దామని అని అంటది. కానీ ఇక్కడ సోనియా ఏమంటుంది, సో ఆయన చెప్పడం వల్లే ప్రేరణ ఇచ్చేసింది అంటది. మరి వీళ్ళు చెప్పడం వల్ల ఎన్ని ఆపింది, వీళ్ళు ఇంకా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేశారు. భాషా గారు ఒక డైలాగ్ చెప్పాడు అంతే, దాన్ని పట్టుకొని అంత పెద్ద భారీ డైలాగులు వేసేసింది నిన్న. అది మనకి నిన్న ఎపిసోడ్లో లేదు, లైవ్లో ఉంది. సో ఇక్కడ సోనియా, ఇక్కడ కూడా తప్పే సోనియాది. సోనియా ఈ ఎపిసోడ్ మొత్తంలో సోనియావే ఉంటాయి అన్ని మిస్టేక్స్. మిగతా వాళ్ళు ఎవ్వరు ఎక్కడ మిస్టేక్స్ చేయాలి, మొత్తం సోనియా మిస్టేక్సే ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మార్నింగ్ సాంగ్ వస్తుంది, అందరూ వచ్చి డ్యాన్స్ చేశారు, అయిపోయింది. తర్వాత మార్నింగ్ సాంగ్ తర్వాత ఇదంతా సోనియా వచ్చేసి విష్ణుప్రియ మీద ఇంకా ఫుల్ జలసీ అయినా అదొక టైప్ ఆఫ్ పగన అర్థం కావట్లే. భాషా గారి గురించి కూడా అలా మాట్లాడింది. తర్వాత ట్రూత్ ఆర్ డేర్ అదైతే ఆడతారు, అందులో ఒక్కొక్కరు ఒకటి చెప్తారు. అయితే ఇక్కడ హైలైట్ ఏంటంటే సోనియా మేక వేషం వేస్తుంది, గోట్లాగా రెడీ అయ్యి వస్తుంది అనమాట. అంటే లైన్ అన్నారు కానీ అది గోట్లానే రెడీ అయ్యి వచ్చింది. మేబీ సీతకి మేకప్ వేయడం రాలేదు మరి ఏమో కానీ, లేదా సోనియాకి గోట్ వేషమే కరెక్ట్ అని ఫీల్ అయిందో ఏమో కానీ, మొత్తానికి మేకలాగా రెడీ అయ్యి వచ్చి దెయ్యంలాగా కలుస్తుంది అనమాట సోనియా. అది హైలైట్ ఈ టాస్క్లో. ఇంకా భాషని తీసుకెళ్లి స్విమ్మింగ్ పూల్లో పడేయడం ఆయనకి, అదొకటి హైలైట్. అండ్ లాస్ట్లో నిఖిల్ ఏమన్నా లేడీలాగా చీర కట్టుకొని డ్యాన్స్ వేస్తాడు, అదొకటి. అది పృథ్వీ గారి కోరిక మీదకి. అది మొత్తానికి ఆ గేమ్ అలా అయిపోద్ది. తర్వాత ఎమోషనల్ కంటెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ మధ్యలో ఏంటంటే వీళ్ళకి మణికంఠ వాళ్ళకి ఫుడ్ వస్తుంది, అది తీసుకుంటారు. వీళ్ళకి అందరికి కూడా ఫుడ్ ఐటమ్స్ వస్తే తీసుకుంటూ ఉంటారు. ఈ లోపల నబిల్ అక్కడ మిల్క్ మేడ్ బాటిల్ పెడితే అది మణికంఠ కొట్టేసి లోపల పెట్టేస్తాడు. సో దానికోసం నబిల్ అందరినీ ఎతుకుతూ ఉంటాడు. తర్వాత నిఖిల్ వద్దు ఇచ్చేసాయంటే తిప్పి ఇచ్చేస్తాడు. తర్వాత ఒక ఎమోషనల్ కంటెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎవరు వాళ్ళకి సంబంధించిన గిఫ్ట్ ఐటమ్స్ వస్తాయి, మీకు ఇష్టమైన వ్యక్తుల యొక్క మెమరీస్ అన్నట్టుగా. సో ఆ గిఫ్ట్ ఐటమ్స్లో ఇద్దరికి పంపిస్తారు. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి, అంటే టీం డిసైడ్ చేస్తుంది అనమాట. ఎవరు ఎక్కువ మంది లాలీపాప్స్ ఎవరికి ఇస్తారో, టీం అందరూ ఎక్కువ మంది లాలీపాప్స్ ఎవరికి ఇస్తారో వాళ్ళు ఆ ఐటమ్ని తీసుకోవచ్చు అట్లా. అయితే ఇక్కడ శేఖర్ భాష బాగా ఎమోషనల్ అవుతాడు, వాళ్ళ ఫ్యామిలీ గుర్తొచ్చి, ఎందుకంటే వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ కదా, సో అది గుర్తొచ్చి, ఇల్లు గుర్తొచ్చి తను కొంచెం ఎమోషనల్ అవుతారు. అయితే ఇక్కడ ప్రేరణ, పృథ్వీ వీళ్ళు కొంచెం ఓదారుస్తారు. ఫస్ట్ వచ్చేసి అబ్బాయి నిఖిల్, వీళ్ళ ఫాదర్ యొక్క అబ్బాయిదే ఉన్న ఫాదర్ యొక్క వాచ్, అది అబ్బాయి కొనిపించాడంటే తన మూవీస్లోకి వచ్చినప్పుడు ఆ వాచ్. నెక్స్ట్ నిఖిల్కి ఏమన్నా వాళ్ళ ఫాదర్ యొక్క షర్ట్ వస్తాయి. అయితే ఎక్కువ మంది అబ్బాయికి ఇవ్వడం వల్ల అబ్బాయి విన్ అవుతాడు. సో బేసిక్గా అబ్బాయి ఆ వాచ్ తీసుకుంటాడు. నిఖిల్ కూడా బాగా ఎమోషనల్ అవుతాడు ఇక్కడ. సో తర్వాత చాలాసార్లు చూపిస్తారు కూడా మనకి నిఖిల్ ఎమోషనల్ అవ్వడం, అబ్బాయి వచ్చి ఓదార్చడం. సో నిఖిల్కి వాళ్ళ ఫాదర్ గుర్తొచ్చి బాగా ఎమోషనల్ అవుతాడు. కొద్దో గొప్ప నిఖిల్ సెన్సిబుల్గానే ఉన్నాడు యాక్చువల్లీ చెప్పాలంటే. ఎందుకు అంటే ఈవెన్ సోనియాతో ఉన్నప్పటికీ కూడా తను చెప్పాలనుకున్న పాయింట్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తున్నాడు. ఈవెన్ మనీతో కూడా దొంగతనం చేయొద్దని చెప్తున్నాడు, దొంగతనం చేయకూడదని
ఉంటున్నాడు. ఇవాళ అయితే మటుకి కరెక్ట్గానే ఉన్నాడు మనిషి. నాకైతే అనిపించింది ఇవాళ సెన్సిబుల్గానే మాట్లాడాడు. కాకపోతే సోనియాతో ఉన్న ఆ రిలేషనే నిఖిల్కి బ్యాడ్ అవుతుంది అన్న ఫీలింగ్ అయితే నాకు అనిపిస్తుంది. ఎక్కువ మంది అదే అనుకుంటున్నారు, బట్ నాకు కూడా అదే అనిపిస్తుంది. ఎందుకంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా గేమ్ మీద ఫోకస్ చేసి నిఖిల్ సెన్సిబుల్గా గేమ్ ఆడితే ఇంకొంచెం బెటర్ అప్రోచ్ అని అనుకుంటున్నా. ఎందుకంటే ఇంకొంచెం బెటర్ రిజల్ట్ ఉంటుంది ఖచ్చితంగా. సపోర్ట్ చేసేవాళ్ళు బయట ఫ్యాన్స్ కానీ పాపులారిటీ ఉన్న కంటెస్టెంట్ కాబట్టి ఈజీగా క్రాక్ చేయొచ్చు. బిగ్ బాస్ ఫైనల్ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఫైనల్లో ఉండి నిలబడే ఛాన్స్ ఉంది నిఖిల్కి. ఇప్పటి నుంచి కరెక్ట్ చేసుకున్నా కూడా సోనియాని పక్కన పెట్టి గేమ్ మీద ఫోకస్ చేసి ఆడితే బాగుంటుంది. సోనియా ఒక గుదిబండలా తయారైందని చెప్పొచ్చు నిఖిల్ గేమ్కి బిగ్ బాస్ హౌస్లో. సో నెక్స్ట్ వచ్చేప్పటికి సీత నైనిక వస్తుంది. సీతకి ఏమన్నా తను ఒక బొమ్మ, దీనికి బొమ్మే. బేసిక్గా ఆ టాయ్ ఏంటంటే తను పడుకునేటప్పుడు తను పక్కన పెట్టుకొని పడుకుంటుందని, అది లేకుండా నిద్రపోలేనేమో అనుకుందంట ఇక్కడికి వచ్చేటప్పుడు. బట్ అది వదిలేసి వచ్చిందంట. వీళ్ళ బ్రేకప్ స్టోరీ చెప్తారు. నైనిక కూడా ఆల్మోస్ట్ అది బ్రేకప్ అయ్యేది మళ్ళీ అటాచ్ అయింది అన్నట్టుగా చెప్తుంది. ఓవరాల్గా అందరు కలిసి నైనికాకి ఇస్తారు. చిన్నపిల్ల కాబట్టి ఇచ్చారని అనుకోవాలి. ఇంక మనం నైనికాకి స్మెల్ బట్టి ఇష్టపడుతుందంట. ఆ స్మెల్ అని చెప్పి చెప్తే దాని గురించి ఇంక పృథ్వీ నాకు తెలుసు అది ఏంటో అని చెప్పి ఓవరాల్గా నైనికాకి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత నబిల్ వాళ్ళ ఫాదర్ ఫోటో అండ్ పృథ్వీ వాళ్ళ ఫాదర్ ఫోటో వస్తే ఎక్కువ మంది నబిల్కి ఇచ్చేస్తారు. సో ఇక్కడ పృథ్వీ కూడా నబిల్కి ఇవ్వడం కరెక్ట్ అన్నట్టుగా మాట్లాడతాడు. సో ఓవరాల్గా అది ఇక్కడ శేఖర్ భాష ఒక మంచి కొటేషన్ అయితే చెప్తాడు. ఏంటంటే ఏ మ్యాన్ ఈజ్ బ్యాడ్ అంటిల్ హీ బికేమ్ డాడ్ అని చెప్పి ఒక కొటేషన్ నబిల్కి చెప్తుంటాడు. మంచి కొటేషను. దీనికన్నా ముందల మనం మిస్ అయింది ఏంటి అంటే ఆదిత్య ఓంకి మణికంఠకి కూడా వస్తాయి అన్నమాట ఐటమ్స్. మణికంఠకి వచ్చేసి ఒక శాల్వా వస్తుంది, వాళ్ళ అమ్మమ్మ ఇచ్చిన శాల్వా అంట. సో వాళ్ళ మదర్ ఎప్పుడో చెప్పారంట, వాళ్ళ అమ్మమ్మ మాట వినమని అదంతా చెప్పారంట. సో మీరు ఎవరైనా నాకు ఇవ్వాలనుకుంటే సింపతితో అయితే ఇవ్వద్దు, మీకు జెన్యున్గా నాకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి అని చెప్తాడు. ఇక్కడ ఓం ఏమన్నా మంచి అంతా వాళ్ళే నేర్పించారు, మా ఫాదరే నేర్పించారు, నా బ్యాడ్ అంతా నేను నేర్చుకున్నాను. సో ప్రేరణ నాతో చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు బ్యాడ్ అనుకుంది, తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మీరు చాలా గుడ్ అని చెప్పి అన్నది. సో ఆ గుడ్ అంతా కూడా మా ఫాదరు వల్లే నాకు వచ్చిందని చెప్పి చాలా బాగా చెప్పాడు. ఎమోషనల్ అయ్యాడు బాగా. సో వీళ్ళు కూడా అందరూ ఎక్కువ మంది ఆదిత్య ఓంకే ఇచ్చారు. సో ఆదిత్య ఓము తను తీసుకోవడం అయితే జరిగింది వాళ్ళ ఫాదర్ ఫోటో అది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మణికంఠ దొంగతనాలు చేస్తుంటాడు. దొంగతనాలు చేయడానికి ముందల ఈ పచ్చడి సీసా తీసుకెళ్ళి దాచిపెట్టేస్తాడు అనమాట. దాచిపెట్టేస్తే యష్మి అను ప్రేరణ వీళ్ళు వెతుక్కుంటూ ఉంటారు, అందరు వెతుకుతూ ఉంటారు. సో మనోడు దాచిపెట్టేస్తుంటారు బీన్ బ్యాగ్ లోపల. అయితే తన దగ్గర నుంచి తీసుకోవడం కోసం తనకి హెడ్ మసాజ్ చేసి పాటలు పాడి ఇంత చేయించుకుంటాడు. అది కొంచెం ఫన్నీగానే అనిపించింది. అక్కడ నబిల్ పక్కనే ఉండి నువ్వేంటి మసాజ్ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదంటే ఫేస్ ఒక రకంగా పెట్టి మంచి కామెడీ ఎక్స్ప్రెషన్ అయితే పెట్టాడు నబిల్. సూపర్ చేశాడు. అక్కడ బాగా ఫన్ అనిపించింది మణికంఠ అది నబిల్ది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొక ఇంపార్టెంట్ సీన్, వాళ్ళ ఫాదర్ గురించి, సోనియా వాళ్ళ యొక్క ఫ్యామిలీ గురించి గుర్తొచ్చి సోనియా బాధపడుతుంది. వీళ్ళిద్దరు హగ్గులు ఎక్కడ దొరికితే అక్కడ హగ్గులు, సోనియా అండ్ నిఖిల్. సో వీళ్ళ గేమ్ ఏ డైరెక్షన్లో వెళ్తుందో మరి ఫైనల్గా తెలియదు. బట్ ప్రజెంట్ అయితే బాగా ఎమోషనల్ అయిపోతుంది సోనియా. వెళ్ళి ఇంకా నిఖిల్ని హక్ చేసేసుకొని ఏడ్ చేస్తుంది. సో నీకు తెలుసు కదరా, నువ్వే చెప్తావు కదా అందరికీ అనగానే ఇంకా బాగా ఎమోషనల్ అయిపోతుంది అనమాట. సో నా గురించి తెలుసు, ఇది బయటకు ఎలా వెళ్తుందో అని తను ఫీల్ అవుతుందా అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. వీళ్ళ రిలేషన్ బయటకు ఎలా వెళ్తుందో, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారన్న భయం బాధ రెండు కనిపెడుతున్నాయి తనలో. నాకు తెలిసి నాకైతే అలా అనిపించింది. మరి విష్ణుప్రియ మామూలుగా అడిగితేనే అంత పెద్ద పెద్ద భారీ స్టేట్మెంట్లు ఇచ్చి ఓవర్ యాక్షన్ చేసేసింది సోనియా. ఇక్కడ చూస్తేనేమన్నా ఇలాగా అది సోనియా తను చేసే మిస్టేక్స్ తనకు తెలియవు, అందరి దాంట్లో మిస్టేక్స్ కనబడతాయి, కానీ స్వతహాగా తనేం మిస్టేక్స్ చేస్తుందో తను గ్రహించలేకపోతుంది. అండ్ యష్మి వాళ్ళు కొంచెం పర్లేదు, నిన్నంత దారుణంగా అయితే లేదు యష్మి. వాళ్ళు కొంచెం
పర్లేదు అనిపించింది. బట్ సోనియా మాత్రం నిన్న నెగిటివే, ఇవాళ నెగిటివే. అన్ని ఎపిసోడ్లోనూ నెగిటివ్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది సోనియా మాత్రమే కనబడుతుంది. ఈవెన్ మణికంఠ కూడా బెటర్గా అనిపిస్తున్నాడు. ఈవెన్ యష్మి కూడా ఇవాళ పర్లేదు, పృథ్వీ కూడా ఇవాళ పర్లేదు. ఓన్లీ సోనియా మటుకి ప్రతి ఎపిసోడ్లోనూ ప్రతిరోజు ఎవరో ఒకరిని తిట్టడం, ఎవరో ఒకరి గురించి బ్యాక్ పిచ్చింగ్ చేయడం తప్ప ఏమీ చేయట్లేదు ఈ వ్యక్తి. అసలు బిగ్ బాస్ హౌస్కి వర్స్ట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే ఈవిడ పుల్ అనుకోవటం, ఈవిడ ఏది పడితే అది అనుకోవటం, అవతల వాళ్ళని ఏమన్నా ఎందుకు పనికిరాని వాళ్ళగా ట్రీట్ చేయడం, వేరే వాళ్ళ దగ్గర ఒకరి గురించి ఒకరికి చెప్పడం, ఒకరి మీద ఒకరికి ఎక్కించడం, ఇదే పనిగా పెట్టుకుంది సోనియా. అయితే నిజంగా ది వర్స్ట్ బిహేవియర్ బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళలో అందరిలోకి ది వర్స్ట్ బిహేవియర్ అంటే ఇవాళ ఎపిసోడ్ల ప్రకారం చూసినట్టయితే సోనియా అని చెప్పచ్చు. అది మీకు ఎలా అనిపించింది ఈ ఎపిసోడ్? మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి, సో దట్ మన వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో మళ్ళీ రేపు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ నైట్.